మీడియా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కవర్ చేసి కేసీఆర్ గారి పుట్టినరోజుని అలాగే తమసోమ జ్యోతిర్గమయ సినిమాని కూడా మీరందరూ భుజాలను ఎత్తుకొని ప్రచారం చేయడం కోసం ఈరోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రీమియర్ షో. సో ఈ కార్యక్రమాన్ని జూలూరి గౌరీశంకర్ గారు నిర్వహించాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తమసోమ జ్యోతిర్గమయ చేనేత కళాకారుల యొక్క శ్రమ సౌందర్యాన్ని అద్భుతంగా ఒక అద్భుతమైన కళారూపంగా తీర్చిదిద్దిన దర్శకుడు విజయ్, అలాగే నిర్మాత రమేష్ గారు, అట్లాగే సహ నిర్మాతలు, ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్, మిగతా యాక్టర్స్ అందరికీ కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రీమియర్ వేసి వారి యొక్క చేనేత కార్మికుల యొక్క కుటుంబాల యొక్క నేపథ్యాన్ని, వాళ్ళ ఆర్థిక, సామాజిక, మానసిక యొక్క పరిస్థితులను కూడా చాలా స్పష్టంగా ప్రేక్షకుల ముందు తీసుకోవడానికి ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భం తీసుకొని ప్రీమియర్ షో స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి అద్భుతంగా అన్న గంట చక్రపాణి గారు, అలాగే గోవర్ధన్ పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గోవర్ధన్ గారు, మల్లేశం గారు, జూలూరి గౌరీశంకర్ గారు, కిషోర్ అన్న, మిగతా చాలామంది పెద్దలు ఒక చిన్న సినిమాని, ఒక నాణ్యమైన సినిమాని ఒక తెలంగాణ నేపథ్యంలో, అలాగే ఒక చేనేత కార్మికుల యొక్క, చేనేత కళాకారుల యొక్క శ్రమ సౌందర్యాన్ని, వాళ్ళ బాధల్ని, గాథల్ని చెప్పడం కోసం ఎంతో కష్టపడి శ్రమించి ఈ సినిమా తీసి ఈరోజు ప్రత్యేకమైన రోజు మన ముందుకు తీసుకొస్తున్నారు. సో నెక్స్ట్ రిలీజ్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు అద్భుతంగా. సో ప్రత్యేకంగా ఈ సినిమా టీం అందరికి కూడా మేమందరం కూడా అండగా ఉంటాం. చక్రపాణి అన్న కానీ, అల్లానారాయణ కానీ, మీరు అందరం కూడా అండగా ఉంటాం. ఈ సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకెళ్ళడానికి మా వంతు కృషి మేము చేస్తాం. అలాగే కట్టా శేఖర్ రెడ్డి గారు, సాక్షి ఎడిటర్ మురళి గారు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ గారు, మిగతా పెద్దలందరూ కూడా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి, ఇట్లాంటి ఒక మంచి సినిమాని, నాణ్యమైన సినిమాని ప్రేక్షకులకు ముందు తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో ఈ దర్శక నిర్మాతలని ప్రోత్సహిస్తున్నారు. మేమందరం కూడా మాకు సంబంధించి మేము చేయగలిగిందంతా చేస్తాం ఈ సినిమా కోసం అని కూడా ఈ నిర్మాత దర్శకులకు మాటిస్తూ ఇక అన్న చక్రపాణి మాటిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అందరం సినిమా చూసినాం కదా, నచ్చిందా మీకు? అందరికి నచ్చింది. ఇక్కడ చాలా సహజంగా ఉంది. శ్రమకు దక్కాల్సిన విలువ, సృజనకు దక్కాల్సిన గౌరవం, ఈ రెండింటి మధ్యలో తన కుటుంబ ఆర్థిక నేపథ్యం, వాస్తవ పరిస్థితులు, ప్రేమ, కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు, ఇవన్నీ కూడా చాలా రియలిస్టిక్గా మన ఇంట్లో జరుగుతున్నట్టు, మన ఎదురింట్లో పక్కింట్లో జరుగుతున్నట్టు, మనమే ఆ పాత్రలో ఉన్నట్టు అంత సహజంగా ఈ సినిమాని తెరరూపం దాల్చడానికి అనేక మంది సహకారంతో విజయ్ ఒక అద్భుతమైన అడుగు సినిమా రంగంలో వేయడం జరిగింది. ఈ సందర్భంగా విజయ్ని, అట్లాగే రమేష్ గారిని, నిర్మాత రమేష్ గారిని, ఇద్దరిని కూడా అభినందిస్తున్నాను. నిజంగా చాలా బాగుంది సినిమా, చాలా హార్ట్ టచింగ్గా ఉంది. చేనేత కార్మికుల, చేనేత కళాకారుల యొక్క శ్రమ, సృజన, ఇవన్నీ కూడా వాళ్ళకి దక్కాల్సిన గౌరవం, విలువ, ఇవన్నీ కూడా దాంట్లో ఆ సంఘర్షణలో మనందరం అనుభవిస్తుంటాం. వాటిని మనం రియలిస్టిక్గా బిలీవ్ చేస్తాం, ఐడెంటిఫై చేసుకుంటాం. కాబట్టి ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించి ఇంకా ఎంతోమంది ఎన్నో కీర్తి కిరీటాలు ఆ చేనేత కళాకారులకు దక్కే విధంగా, ఎందుకంటే ఆల్రెడీ 2 పద్మశ్రీలు ఇక్కడ ఉన్నారు. ఇందాకెవరో మల్లేశం సినిమా అన్నారు. మల్లేశం ఒక సినిమా, తమసోమ జ్యోతిర్గమయ ఒక సినిమా, అట్లాగే గోవర్ధన్ గారికి ఒక పద్మశ్రీ వచ్చింది, మల్లేష్ గారికి ఒక పద్మశ్రీ వచ్చింది. రేపు ఇంకో 10 మందికి పద్మశ్రీలు రావచ్చు. ఏ సినిమాకి ఆ సినిమానే, ఏ పద్మశ్రీకి ఆ పద్మశ్రీనే.
కాబట్టి మల్లేశం ఒక మంచి సినిమా, ఒక నేపథ్యం. అట్లాగే తమసమ్మ జ్యోతిర్గమయ కూడా అద్భుతమైన సినిమా, ఇది ఒక నేపథ్యం. రేపు ఇంకొక 10 సినిమాలు వస్తాయి. వీటిని ఒక స్ఫూర్తి తీసుకొని మనందరం వీటిని నిలబెట్టుకుంటే, వీటిని కాపాడుకుంటే ఖచ్చితంగా ఇలాంటివి ఈ అడుగుజాడల్లో ఈ అడుగులో అడుగేసుకుంటూ ఇంకో 10-20 సినిమాలు రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డెఫినెట్గా ఒక మంచి సినిమాను చూసాం ఈరోజు. మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా రమేష్ గారు ఈ ప్రీమియర్ వేయటము, అందరూ లైక్ మైండెడ్ అందరూ వచ్చేసి సినిమాని చూడటము, అందరూ నిజంగా కూడా చాలా సిన్సియర్గా ట్రూలీ ఈ సినిమాని లవ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి పుట్టినరోజు సందర్భంగా తమసమ్మ జ్యోతిర్గమయ సినిమా ప్రీమియం షో వేయటం జరిగింది. అట్లాగే ఈ శుభ సందర్భంగా కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా తెలంగాణని అభివృద్ధి పథంలో నడిపించే ఒక అద్భుతమైన శక్తిగా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు వారి కేక్ కూడా కట్ చేయడం జరిగింది. సో తమసమ్మ జ్యోతిర్గమయ నాతో పాటు చాలామంది మేధావులు, పెద్దలు, కవులు, కళాకారులు అందరూ కూడా సినిమా చూడటం జరిగింది. అందరికీ బాగా నచ్చింది. ఈ డైరెక్టర్ విజయ్, అట్లాగే నిర్మాత రమేష్ గారు, మిగతా టెక్నీషియన్స్, యాక్టర్స్ అందరూ కూడా వారి వారి జాబ్లో అద్భుతమైన ఎఫర్ట్స్ పెట్టారు. చాలా సహజంగా ఉంది. చేనేత కార్మికులు, చేనేత కళాకారుల యొక్క వృత్తికి దక్కాల్సిన గౌరవం గురించి, అలాగే వాళ్ళ శ్రమకు దక్కాల్సిన విలువ, వాళ్ళ సృజనకు దక్కాల్సిన గౌరవం, ఇవన్నీ కూడా వాటి మధ్య జరిగే సంఘర్షణ, కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితులు, ప్రేమ, అనుబంధాలు, మానవ సంబంధాలు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా డైరెక్టర్ చిత్రీకరణ జరిగింది. అన్ని క్రాఫ్ట్స్ అద్భుతంగా పనిచేశారు. సో డెఫినెట్గా ఈ సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాగా, వాళ్ళు ఆదరించే సినిమాగా ఇది మీ ముందుకు రాబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ చిత్ర యూనిట్ అందరికీ అభినందనలు. నిజంగా కూడా ఎంత ఎమోషనల్ అంటే, ఇందాక ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా అంతే ఎమోషన్లో ఉన్నారు. ముఖ్యంగా నాకు పెద్దగా కథలు చదివిన, సినిమాలు చూసిన ఆ ఎమోషన్ నేను భరించలేను. అందుకే నేను సినిమాలు చూడను జనరల్గా. ఈ మధ్యనే సినిమాలు చూస్తున్నా. మిత్రుడు రమేష్ చెప్పినట్టు, నా మిత్రుడి ద్వారా రమేష్ వచ్చి, మేము ట్రైలర్ అంటే నాకు పెద్దగా సినిమాలు అంటే తెలియదా, నేను ట్రైలర్లు ఏం చూస్తాము అనుకొని చూశాను. కానీ ఆ 3 నిమిషాలలో ఇవాళ ఉన్న 90 నిమిషాల సినిమాని చూపించడమే కాకుండా ఒక 900 సంవత్సరాల కళని ప్రదర్శించేటువంటి ఇన్ని దృశ్యాన్ని చూపించినారు నాకు. ఇవాళ కూడా ఇప్పుడు కూడా మా అశోక్ పాట కానీ లేదా అందులో ఉన్న ప్రతి యాంగిల్ కూడా కదిలించేటువంటి సినిమాని తీసినారు. తమసమ్మ జ్యోతిర్గమయ అనేటువంటి ఈ సినిమా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అన్ని చీకట్లకు వెలుగునిచ్చేటువంటి ఒక కొత్త సంస్కృతికి, ఒక కొత్త సాంస్కృతిక సాధనంగా మారాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మా పద్మశాలీలు కొంచెం తెలివైన వాళ్ళు, అంటే కొంచెం అంటే రాములు కోపం వస్తే ఎక్కువ తెలివైన వాళ్ళు, కానీ అంటే కళారంగంలో అద్భుతమైనటువంటి సృజనకారులు కూడా వాళ్ళు. అది ఏ కళ అయినా సరే. ఇవాళ తెలంగాణలో చిత్రకళ, హస్తకళ అనుకుంటే లక్ష్మణ్ మించిన మనిషి లేడు. సాహిత్యం, పాండిత్యం అంటే నాకు తెలిసి రాములను మించిన తెలుగు ప్రొఫెసర్ లేడు. అట్లనే పాత్రికేయ రంగంలో కూడా అన్ని రకాల కళలలో వాళ్ళు ముందున్నారు. మేము వారిని నిజంగానే ఒకప్పుడు ఒక బ్రాహ్మణ సంస్కృతికి ఎట్లాగా కొంతమంది ప్రతినిధులు అనుకున్నారో మేము వాళ్ళను ప్రతినిధులు అనుకుంటున్నాం. ఈ సృజన రంగానికి, సినిమా రంగంలో కూడా అటువంటి ధోరణే కనబడుతుంది. అది ముందుకు పోవాలని, అది మిగతా జీవితాలకు కూడా వెలుగును ఇవ్వాలని, ఈ తమసమ్మ జ్యోతిర్గమయ దానికి అంకురం కావాలని నేను భావిస్తున్నాను. అశోక్ కథలు చిన్నప్పటి నుంచి మేము చదువుతూనే ఉన్నాం. ఇవాళ ఆయన పాట చాలా హృదయానికి హత్తుకునేటువంటి విధంగా ఉంది. అదేవిధంగా హీరో నటన కానీ, లేదా హీరో తల్లిగా నటించినటువంటి, నేను నిజంగానే ఆశ్చర్యపోతున్నాను. మీరు ఒక్క నిమిషం అంటారండమ్మా, ఈమె ఆ సినిమాలో ఉందంటే కూడా మనం నమ్మలేము ఇప్పుడు. అంటే సినిమా అనేది అంత మాయా జగత్తు అనేది అర్థమైంది. ఈ సినిమా ద్వారా రమేష్ మంచి విజయాన్ని సాధించాలి. అంతకంటే ముఖ్యంగా విజయ్, నీకు మంచి భవిష్యత్తు ఉంది.
తెలంగాణకు, తెలంగాణ దర్శకులకు ఎంతటి ప్రతిభ ఉందో, ఎంతటి దూరదృష్టి ఉందో ఈ ఒక్క సినిమా ద్వారా నిరూపించుకున్నావు. డెఫినెట్గా నీకు మంచి విజయం చేకూరాలని, అదేవిధంగా ఈ సినిమాని నిర్మించినటువంటి రమేష్ మరిన్ని చిత్రాలను కూడా నిర్మించి అన్ని సామాజిక అంశాలతో ముందుకు రావాలి. నిజంగానే 100 సంవత్సరాల తెలుగు సినిమాలో నేను ఇంతటి కళా నైపుణ్యం ఉన్నటువంటి ఒక వృత్తి జీవితాన్ని వ్యక్తపరిచినటువంటి సినిమా చూడలేను. ఇది ఒక గుణపాఠం కావాలి తెలుగు పరిశ్రమకి, తెలుగు చిత్ర పరిశ్రమకి ఇది ఒక వెలుగురేఖ కావాలి, తమసుమ జ్యోతిర్గమయ అనేటువంటిది. ఇది ఇక్కడితో ఆగకుండా ఇంకా మిగతా దానికి పోవాలి. మ్యూజిక్ అయితే మేము అక్కడ కూర్చున్నాం, నేను శేఖర్ రెడ్డి, ప్రతి ఫేజ్ని మేము చాలా ఎంజాయ్ చేసినాం. అంటే ఒక ఒరిజినల్ ట్యూన్స్, ఒరిజినల్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు అద్భుతంగా ఆవిష్కరించినారు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా నేను మనస్ఫూర్తిగా, అదేవిధంగా ఆర్ట్ డైరెక్టర్, నేను మా ఇంటికి వీళ్ళు వచ్చినప్పుడు మా లక్ష్మణ్ అన్న ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు దీనిలో అని అడిగాను. నేను అడిగితే అన్న అమెరికాలో ఉన్నాడు, లేకపోతే ఇంకేదో బిజీగా ఉన్నాడు అని చెప్పినారు. కలర్స్ మాత్రం అంటే ఆర్ట్ డైరెక్టర్ చేస్తాడేమో నేను అనుకుంటున్నాను. నేను ఆ సెలెక్షన్ ఆఫ్ కలర్స్, ఆ మొత్తం ఓవరాల్గా ఆ క్యాన్వాస్ మీద వేసినటువంటి పిక్చర్ అనేటిది ఈ సినిమాకు కళ అనేటువంటిది ఇదే ఒక కళ. ఈ చిత్రం సబ్జెక్టే ఒక కళ. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఆవిష్కరించి అసలు మొత్తం పోచంపల్లికే కొత్త రంగులు అద్దినట్టుగా మీ ఆర్ట్ డైరెక్షన్ ఉంది. అదేవిధంగా ప్రతి యాక్టర్ ఒక హీరో అని, హీరో అద్భుతం నిజానికి, యంగ్ బాయ్, మంచి ప్రామిసింగ్ యాక్టర్స్ ఉన్నారు. నాకు హీరో ఫ్రెండ్ చాలా బాగా నచ్చినాడు. నువ్వు కాదా? యా, ఆ అబ్బాయి కూడా ఆయన ఈజ్ కానీ మాటలు కూడా, నిజానికి మాటలు ఎవరు రాసినారో కానీ, అంటే మొదట్లో ఒకటి కొన్ని చోట్ల అండి అండి అని వచ్చింది కానీ ఆ అండి ఒకటి కొంత ఎందుకో ఇన్ఫ్లుయెన్స్ అయింది. ఎందుకంటే రాన్రీ అంటే మోట అనుకున్నారేమో మీరు, కాదు, మనం రాన్రీ పోన్రీ అని అంటాము, దానిలో ఏం మోటేం లేదు. గుడ్. అయినా కూడా సిచ్యువేషనల్గా మాటల్ని అప్పటికప్పుడు పలికించిన పద్ధతి, అవసరం లేని ఒక్క మాట కూడా నాకు వినిపించలేదు. మా మిత్రుడు కూడా దీనిలో యాక్ట్ చేసినాడు. మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇది తెలంగాణ సినిమాకే కాదు, భవిష్యత్తులో తెలుగు సినిమాకు దిక్సూచి కావాలని, ఆ దిక్సూచి తెలంగాణ సినిమా కావాలని నేను మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా మిత్రులందరినీ, ముఖ్యంగా నాకు ఈ టీంను పరిచయం చేసినటువంటి మా మిత్రుడికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మా అన్నయ్య ఎన్ శంకర్ గారికి ముఖ్యమైన నమస్కారం. ఈ సినిమా చాలా హార్ట్ టచింగ్గా ఉంది, చాలా బాగుంది. ఇంత రిస్క్ చేసి సినిమా తీసిన ముందు నిర్మాత గారిని అభినందించాలి. ఎందుకంటే సినిమాలో ఎవరు రెగ్యులర్గా ఉండే ఆర్టిస్టులు ఎవరు లేరు, అందరూ కొత్త వాళ్ళని పెట్టారు. డైరెక్టర్ గారు చాలా బాగా తీశాడు. సినిమా అయితే నిజంగా నాకు కూడా హార్ట్ టచింగ్గా ఉంది. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవ్వడానికి అవకాశం ఉంది. రెండోది ఏంటంటే ఒక పోచంపల్లి అనే ఊరి మీద, ఆ కళ మీద తీసిన సినిమా కాబట్టి ఇది డెఫినెట్గా అవార్డు కూడా వస్తుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. అంటే మంచి చెప్పాను కాబట్టి దీంట్లో చిన్న లోపం కూడా కనపడింది, అది కూడా చెప్తాను. అవకాశం ఉంటే దిద్దుకునే అవకాశం ఉంది కాబట్టి. 2001 సంవత్సరం అని టైటిల్స్లో చూపించారు. 2001 సంవత్సరంలో నమస్తే తెలంగాణ పేపర్ లేదు. ఇది సర్దిద్దుకునే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నా. రేపు అవార్డుకి వెళ్ళినప్పుడు ఎన్ని క్వశ్చన్లు వేస్తారు కాబట్టి ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. అది కూడా 2001 అని చూపించగలసిన అవసరం కూడా లేదు. దాంట్లో ఒకప్పుడు జరిగిన కథ అంటే సరిపోద్ది. చిన్న మార్పుతో మీరు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా కూడా సరిపోతాయి. ఇంకా ఏలు పెట్టి చూపించడానికి ఎక్కడ ఏ చిన్న తప్పు లేదు. అంటే మంచి చెప్పినప్పుడు తప్పును కూడా చెప్తే మీరు సర్దిద్దుకుంటే అవకాశం ఉందని చెప్తున్నాను. నేను ప్రతి ఫ్రేమ్ కూడా చాలా క్షుణ్ణంగా చూశాను. సినిమా నిజంగా చాలా బాగుంది. హార్ట్ఫుల్గా చెప్తున్నా, హార్ట్ టచ్ చేసిన సినిమా ఇది. ఒక కళ గురించి తీసిన సినిమా. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుద్ది. నిర్మాతకి లాభం కంటే కూడా పేరు ప్రఖ్యాతులు మాత్రం డెఫినెట్గా వస్తాయి. ఒక తెలంగాణ సంస్కృతి అవనండి, లేదా పోచంపల్లి సంస్కృతి అవనండి, ఇవన్నీ కూడా కలగట్టిన సినిమా. చాలా అద్భుతంగా ఉంది. ఇంత మంచి సినిమా చూడటానికి అవకాశం ఇచ్చిన నాకు, మీ నిర్మాత గారికి, మా మిత్రుడు రామకృష్ణ గారికి, అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే హీరో బాగా చేశాడు. హీరోయిన్కి డెఫినెట్గా మా శంకర్ గారి దేవలో 10 సినిమాలు వస్తాయి, అంత బాగా చేసిన అమ్మాయి. అలాగే హీరో మదర్ చేసిన క్యారెక్టర్కి అవార్డు కూడా వస్తుంది. ఆవిడ చాలా బాగా చేసింది ఆవిడ. అంటే నేను హీరో గురించి చెప్పట్లేదు అనుకోకండి, హీరో బాగా చేశాడు అంతే. వాళ్ళందరూ ఇంకా బాగా చేశారు. కాబట్టి టోటల్గా సినిమా చాలా బాగుంది.
ఓ మంచి సినిమాకి ఏ ఉండాలో అన్ని లక్షణాలు కలిగి ఉన్న సినిమా ఇది. థ్యాంక్ యూ. హార్ట్ నిజంగా చిత్ర యూనిట్కి నేను చాలా అభినందిస్తున్నా. విజయ్ మా దగ్గరికి చిన్న స్క్రిప్ట్ తీసుకొని వచ్చిండు, ఒక 30 minutes ఎట్లా అనుకున్నాడు. ఇది దాన్ని ఎక్స్టెండ్ చేయి మంచిగా సినిమాలాగా అవుతుంది, ఫీచర్ ఫిల్మ్ లాగా అవుతుందని నేనే గట్టిగా చెప్పిన అశోక్ అన్న నేను ఇద్దరం కలిసి మా స్టూడియోలోనే దాన్ని ఎక్స్టెండ్ చేయి మంచిగా ఉంటుందని. తర్వాత రమేష్ అన్న కూడా కలిసి వాళ్ళు మంచిగా సినిమా చేసినారు. ఇది సుష్మన్ సినిమా తర్వాత మన ఈ ఇక్కత్ మీద వచ్చిన సినిమాల్లో మల్లేశం, దాని తర్వాత ఈ సినిమా. ఇంతవరకు అయితే ఈ 3 సినిమాలే మనకు కనిపిస్తాయి. అంటే వీవింగ్ కల్చర్, మన ఇక్కత్ ఆ ట్రెడిషన్ని, ఆ కల్చర్ని, తర్వాత వాళ్ళ ఈస్థెటిక్స్ని, వాళ్ళ పెయిన్ని, వాళ్ళ ఆర్ట్ ఫామ్ని చూపించడం ఇంత ఇన్ డీటెయిల్గా. తర్వాత దీంట్లో విజయ్ కూడా అంటే ఈ సామాజిక వర్గం కాబట్టి అది చేయగలిగాడు. దీంట్లో క్లియర్గా మొగ్గం ఎట్లా నేస్తారు అనే విషయం తాతతోని చెప్పి నాకు నిజంగా చాలా టచింగ్ అనిపించింది. నేను చిన్నప్పుడు నేను కూడా కొంచెం మొగ్గం ట్రై చేసిన, తర్వాత వదిలేసిన అనుకోండి. మా నాయన కూడా నేస్తుండే మొగ్గం. నాకు అవన్నీ చూస్తుంటే నాకు నిజంగా నా జీవితాన్ని చూసినట్టు అనిపించింది. నా లైఫ్ని చూసుకున్నాను నేను నిజంగా ఆ క్యారెక్టర్లో. అంత మంచిగా అనిపించింది. చాలా రియలిస్టిక్ అప్రోచ్తోని అందరూ క్యారెక్టర్లో నిజంగా దాంట్లో ఇమిడిపోయినారు. దాని అంత ఆర్టిస్టిక్గా మంచిగా ఏది మనం ఇట్లా డీటెయిల్గా వర్క్ చేసిండు ఆయన. అంత మంచిగా అనిపించింది. నేను వాళ్ళ చెల్లె ముగ్గేస్తున్నప్పుడు ఆ షూటింగ్ అప్పుడు నేను పోయినా ఆయనకి. ఆ రోజు వచ్చిన నేను చూద్దాం ఎట్లా చేస్తున్నాడు. మంచిగా అనిపించింది. చాలా బాగా చేసినావు విజయ్. ఆల్ ది బెస్ట్. మంచి ఫ్యూచర్ ఉంది. మంచి డైరెక్టర్ అవుతావు నువ్వు ఫ్యూచర్లో. రమేష్ అన్న కూడా ఇట్లా మంచి మంచి సినిమాలు తీయాలి, ఇంకా 10-20 సినిమాలు తీయాలి ఇట్లనే. కానీ అంటే మానిటర్ బెనిఫిట్ లేకపోయినా కానీ ఒక పర్సనల్ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏంటంటే ఒక మంచి సినిమా మంచి అటెంప్ట్ చేసిన ఒక గుడ్ హానెస్ట్ ఫీలింగ్ అయితే కలుగుతుంది డెఫినెట్గా. అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. వండర్ఫుల్ ఫిలిం. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ సినిమా స్ట్రగుల్ అండ్ సక్సెస్ మనకు అది నిజంగా ఆ స్ట్రగుల్ సక్సెస్ని చాలా అద్భుతంగా ఆవిష్కరించారు మన విజయ్ డైరెక్టర్. ఎందుకంటే సినిమాని ఓ చేనేత వృత్తి కళాకారుని తీసుకొని అతను ఆ స్ట్రగుల్ని ఎంత కష్టపడి ఆ ప్రాసెస్ చేసి ఆ ఇక్కత్ మోటివ్స్, ఇక్కత్ డిజైన్ని అద్భుతంగా చీర నేయటం అనేది ఒక అద్భుతమైన కళ అన్నమాట. అది ఆ కళని అద్భుతంగా పోర్ట్రేట్ చేశాడు. ఈ సినిమా నిజంగా అందరూ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, ఈవెన్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సినిమా నిజంగా విజయం సాధిస్తుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా బృందానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. చాలా గొప్పగా తీసినారు సినిమా. ఒక వాస్తవిక జీవన చిత్రము లాగా, ఒక కొత్త ప్రవాహం లాగా. మల్లేశం అన్న సినిమా చూసిన తర్వాత దీనికి దానికి ఏమైనా సారూప్యం ఉంటుందేమో అనే అనుమానాలు ఇంతకుముందు వచ్చినాయి, కానీ అసలు ఏమాత్రం దానికి దీనికి సంబంధం లేదు. అదొక ప్రవాహం, ఇదొక ప్రవాహం లాగా సాగినాయి. చాలా బాగుంది సినిమా. పాత్రలందరూ కూడా నిజంగానే నటించలేదు, జీవించారు. తాతగారు పాత్ర అన్ని పాత్రల్ని ఎక్కడో చూసినట్టుగా, ఎక్కడో మన మధ్యనే ఉన్నట్టుగా అనిపించినంత వాస్తవికంగా ఆ సినిమా ఉంది. చాలా బాగా తీసినారండి. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఏంటి పిల్లగాడు అనుకున్నాను, కానీ నాకు చివరికి కళ్ళనీళ్ళు తెప్పించాడు. అద్భుతంగా. థ్యాంక్ యూ సార్. సినిమా చేశారు. నిజంగా వాళ్ళ పట్టుదల చూస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది. దీని వెనుక వాళ్ళ కృషి చాలా దాగి ఉంది. ఎందుకంటే ఒక కమర్షియల్ కాకుండా ఒక వృత్తి పనిని తీసుకొని దాన్ని సినిమాగా మార్చి అందులో ఉన్నటువంటి కష్ట నష్టాల్ని, సాధక బాధకాల్ని వెండి తెర మీద చూపించాలనేటువంటి వాళ్ళ తపన నిజంగా అభినందించదగిన విషయం. అసలు వాళ్ళ విజయం అక్కడనే మొదలైంది, ఇక్కడ కాదు. ఆ సినిమాను తీర్చిదిద్దినటువంటి క్రమంలో చాలా చక్కగా సినిమాని తీశారు. ప్రతి ఫ్రేమ్ను విజయ్ అయితే నిజంగా మంచి భవిష్యత్తు ఉన్నటువంటి దర్శకుడు. వీళ్ళ కాంబినేషన్ ఇప్పుడు మొదలైంది, అది ఇంకా చాలా రోజులు సాగుతుంది. ఎందుకంటే వాళ్ళ కెమిస్ట్రీ బాగా కుదిరింది. తను రమేష్ అన్న, తర్వాత విజయ్, వీళ్ళు ఎటుపోయినా కానీ ఇద్దరు ఒక ఫ్రెండ్స్ లాగా పోవడం, వాళ్ళిద్దరి మధ్య ఒక
నిర్మాత దర్శకుని సంబంధం కాకుండా ఒక అన్నదమ్ముల సంబంధము, తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి అంశం కూడా చాలా చక్కటి అంశం. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని, అన్న కూడా ఇంకా సినిమాలు తీయాలని ఆశిస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తుంది. ఆయన విజయ్ పేరులోనే విజయం ఉంది, సినిమాతో కూడా ఇంకో విజయ్, డబల్ విజయం అవుతాడు. ఓకే, థ్యాంక్ యూ అన్న. కూడా లోకల్ సినిమానే వరల్డ్ సినిమా అవుతుంది. సో మన జీవితాల్లో ఉండే సంక్లిష్టత, ఆ సంక్లిష్టత నుంచి వచ్చే విషాదం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, అవి ఎప్పుడైతే సినిమాల్లో కథల రూపంలో వస్తాయో అప్పుడే ఒక మంచి సినిమాగా తెలుగు సినిమా వర్ధిల్లుతుందని నమ్ముతున్నాను. దానికి తగిన బాటలు వేసే ప్రయత్నంలో భాగంగా ఈ సినిమా వచ్చిందని, ఈ సినిమా అందరినీ ఆదరిస్తుందని నమ్ముతూ చిత్ర బృందానికి నా అభినందనలు. థ్యాంక్ యూ. తమసోమ జ్యోతిర్గమయ చలనచిత్రం సినిమా రంగానికి, తెలంగాణ సినిమా రంగానికి ఒక కొత్త జోడింపు అవుతుందని ఆశిస్తున్నాను. ట్రైలర్ చూశాను నేను, చాలా ప్రామిసింగ్గా ఉంది. తర్వాత తెలంగాణలో ఒక ముఖ్య జీవనాధారమైన చేనేత నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా తెలంగాణ స్ఫూర్తికి, తెలంగాణ నుంచి సినిమా రంగం వస్తే ఎట్లా ఉంటుంది అనేదానికి ఒక నమూనాగా కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సినిమా చూసిన తర్వాత ఇంకా మరింత వివరంగా చెప్పగలను. చిత్ర యూనిట్కి, దర్శకుడికి, నిర్మాతలకి అందరికీ అభినందనలు. ప్రముఖ జర్నలిస్టు పెద్దలు టిఎన్ఆర్ కూడా వచ్చారు, వారికి కూడా స్వాగతం, సుస్వాగతం సార్. తదుపరి ఇక్కడ వేదికపైకి వచ్చినటువంటి అతిథులందరికీ నేను అనుకోకుండా వచ్చిన కార్యక్రమం మా మిత్రులు ఘంట చక్రపాణి గారు ఆహ్వానించడం వల్ల వారి పిలుపు మేరకు వెంటనే వచ్చి చూసిన ఒక అద్భుతమైన సినిమా. అంటే తెలంగాణ ప్రాంతంలో ఒక సామాన్య ప్రజానీకం, మామూలు కుటుంబాల నుంచి వచ్చి కూడా ఇటువంటి అద్భుతమైన కళాఖండాలను రూపొందించేటువంటి చైతన్యం రావడం అనేది మనం అందరం అభినందించాలి. నిజానికి ఇటువంటి సినిమాలు ఎట్లా నిలబెట్టుకోవాలి, ఇప్పుడు మనం ఈ చేనేత వృత్తిని కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నం, చిట్ట చివరి దాకా హీరో ఏ రకంగా ప్రయత్నం చేసి విజయం సాధించిండో, ఈ తెలంగాణ ప్రాంతంలో నిర్మితమయ్యే సినిమాలు కూడా ఆ రకంగా సక్సెస్ పొందడం కోసం మనమంతా శ్రమించాలి. అందుకోసం పాత్రికేయ మిత్రులు కానీ, మన మిత్రులు శంకర్ గారు లాంటి వాళ్ళు అనేక మంది దీనికి కావలసినంత సపోర్ట్ ఇచ్చి దీన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రుడు హీరో సినిమాల్లో చూసిన తీరు ఒక తీరుగా ఉంది, బయట ఇంకో తీరుగా ఉన్నాడు. చాలా మామూలుగా ఉన్న సినిమాల్లో చాలా పర్ఫెక్ట్గా తన పాత్రను నిరూపించుకున్నాడు. ఇట్లా మేము ఎంతో కాలం నుంచి కోరుకుంటున్నాం, తెలంగాణ ప్రాంతం నుంచి మనకు ఇంత మంచి కళాకారులు, ఇంత మంచి శంకర్ లాంటి వాళ్ళు ఉన్నారు, మంచి అద్భుతమైన సంపాదకులు ఉన్నారు, శేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, శ్రీనివాస్ గారు, అనేక మంది, ఇక్కడ గజం గోవర్ధన్ గారు, ఎంతోమంది. అంటే ఈ వృత్తిని అనేక రకాలుగా వీరి అన్నగారు గజం రాములు గారు, అట్లే గోవర్ధన్ గారు, కందగట్ల నరసింహ, తెలంగాణ ప్రాంతంలో అనేక మంది చేనేత కళాకారులు, నల్లా పరంధాములు గారి అబ్బాయి నల్లా విజయ్, ఇవాళ ఈ తెలంగాణ చేనేత వృత్తిని అనేక రకాలుగా, చేనేత ఒక్కటే కాదు, తెలంగాణ అనేది నిస్సందేహంగా అన్ని రకాలైనటువంటి అంశాలకు ఒక ఫర్టైల్ ఏరియా. ఈ ఫర్టైల్ ఏరియాను మన రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా మేము నిరూపించుకోగలం, ఈ తెలంగాణను సస్యశ్యామలం చేయగలమని ఏ రకంగా నిరూపించుకుంటున్నారో, మన కళారూపాలను కూడా ఆ రకంగా బ్రతికించుకొని నిరూపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకు ఈ వేదిక, ఈ సినిమా ఒక మంచి వేదిక కావాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. తమసోమ జ్యోతిర్గమయ. నాకు నిజంగా ఈ సినిమా గురించి ఏమీ తెలియదు, నా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు, చాలా బాగుందంట సినిమా, పాపం పిల్లడు బాగా తిరుగుతున్నాడు, ఎక్కడ వర్కౌట్ అవుతలేదు సంథింగ్ అట్లాంటి టాక్ బాగా విన్నాను, బాగుంది, బట్ ఒకసారి చూడు నువ్వు అని.
అబ్బాయికి ఎవరికి ఈ టీంలో ఎవరు పరిచయం లేరు యాక్చువల్గా. తనే ఒకసారి ఆర్ట్ డైరెక్టర్ అబ్బాయికి ఫోన్ చేశాడు నాకు, సార్ ఒకసారి చూడండి మీ ద్వారా పోస్టర్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నామంటే సరే నన్ను ప్రోమో పంపాడు. చాలా బాగా అనిపించింది. కాకపోతే ఒక చిన్న డౌట్ అయితే ఉంది, ఇది మళ్ళీ మల్లేశం సినిమానే కదా మళ్ళీ తీశారు, ఇంకా దానికంటే అద్భుతంగా ఏం తీస్తారని ఒక డౌట్ అయితే ఉంది. బట్ చూద్దాం, అది చూద్దామని వచ్చాను. డెఫినెట్గా బాగుంటే నా వంతు సాయం డెఫినెట్గా చేస్తాను. థ్యాంక్ యూ. జ్యోతిర్గమయ ప్రివ్యూ షోకు విచ్చేసినటువంటి పెద్దలు, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ, వారందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు మనము మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు జరుపుకొని వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి ఒక వృత్తికి సంబంధించి 2000 సంవత్సరించే దాదాపుగా చేనేత వృత్తి రంగంలో చాలా రకాలుగా ఒడిదుకొని ఏర్పడి ఇక ఈ వృత్తిని వద్దు అని చాలామంది వెళ్ళిపోయి నిరాశపడి ఇంకా దీన్ని కొనసాగించలేమన్న సందర్భంలో ఇది కాదు మా వృత్తిని నమ్ముకొని దీంట్లో నేను సక్సెస్ కావాలి అనే ఆ ఉద్దేశమే ఈ సినిమా. అంటే మనుషులు ఏ రకంగా అయినా ఏ రంగంలోనైనా కూడా సక్సెస్ కావాలంటే తనలో ఉన్న ఒక పట్టుదల, తన మీద తనకున్న విశ్వాసమే ముఖ్యం. అలాంటి విశ్వాసంతో నేను పుట్టిన నా చేనేత వృత్తిలోనే నేను సక్సెస్ కావాలి, నేను కోల్పోయిన ఆ వృత్తిని నేను మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలి అనే ఉద్దేశంతో ఈ సినిమా నిర్మించడం జరిగింది. చాలా అంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కోవచ్చు అన్న స్టోరీ ఈ సినిమాలో ఉంది. ఇలాంటి సినిమాల్ని అందరూ ఆదరించి మిగతా వృత్తులకు కానీ మిగతా రంగాలకు కానీ అన్ని రంగాలు కూడా ఇలాంటి సినిమా చూసినప్పుడు ఒక ఇన్స్పిరేషన్గా వస్తుంది. నేను ఎందుకు చేయొద్దు, పలానా వాళ్ళు ఇలా చేసి తనకు తాను సాధించుకోగలిగాడు అనే అందరిలోని ఇలాంటి ఆలోచన కలిగి వారి చేస్తున్న ఆ పనులలో కానీ వాళ్ళ లక్ష్యాల కోసం ముందు పోవడానికి ఇలాంటి సినిమాలు బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి సినిమాల్ని అందరూ ఆదరించాలి. ఇప్పటివరకు చాలా అంటే ఫైటింగ్ స్టోరీస్ సినిమాలు కూడా చూశారు, రాజకీయ స్టోరీస్, కానీ ఇలాంటి ఒక మనసుని ప్రేరేపిస్తాయి. అంటే మనసులోని నిరాశను తగ్గించి ఉత్సాహాన్ని పెంచి మేము కూడా ఏదైనా చేయాలనే తపనతోటి ఉండటానికి ఇలాంటి స్టోరీలు బాగా ఉపడతాయి. అలాంటి స్టోరీని ఒక సినిమా రూపకంగా తీసి ఇది అంటే ఒక వృత్తిపరంగా కాదు అన్ని రంగాల వారికి కూడా ఇలాంటి స్టోరీ బాగా ఉపయోగపడుతుందని నా విశ్వాసం. ఇలాంటి చిత్రాలన్నీ అందరూ ఆదరించి మంచిగా అంటే ఇప్పుడు తీస్తున్న ఈ నటులు కానీ దర్శకులు కానీ అందరూ కొత్త వాళ్ళే. చేనేత రంగంలో కేవలం చేనేత సంబంధించిన పని మాత్రమే చేయడం కాదు, అన్ని రంగాల్లో వచ్చినట్టుగా ఈ సినిమా రంగంలో కూడా ప్రవేశించి కొత్తగా అడుగులు వేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ ప్రజలందరూ మనమందరము వారికి సహకరించి ఇంకా కొత్త తరానికి ఒక ఉత్సాహాన్ని ఇవ్వాలంటే ఇలాంటి వారిని మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. అన్న శంకరన్న గారు కూడా వారి అనుభవాలతోటి ఏ రకంగా అయితే ఈ సినిమాని ఇంకెక్కువ ముందు తీసుకుపోయే అవకాశం ఉందో వారి సలహాలు వీళ్ళకిచ్చి ఈ సినిమాని గొప్పగా సక్సెస్ అవుతే ఇంకా ఇలాంటి ఎన్నో స్టోరీలకు సంబంధించిన సినిమాలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనందరం వీళ్ళకు ప్రోత్సహించాలని కోరుతూ తర్వాత వీళ్ళకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, అభినందన తెలియజేస్తున్నాను. అనుభవించున్నాము ఆ ఫీలింగ్ నుంచి వెళ్ళి నిజంగా చూసినంతసేపు అట్లనే లీనమైపోయాను కంప్లీట్గా. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కనపడుతుంది. అలా అంటే ఎవరైనా ఏదైనా ఒక వృత్తి మీద ఎంత ప్రేమ చూపించారంటే చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ అలాంటి అంత ఇష్టంతో ఆ వృత్తిని కొనసాగిస్తారు అందరూ. అలా కొనసాగించుకుంటూ అన్ని కష్టాలు నష్టాలన్నీ భరించుకుంటూ ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. నిజంగా చాలా అద్భుతంగా తీశారన్న. చాలా నిజంగా అంటే మిగతా వర్గాల వారికి కూడా చేనేత అంటే ఏంటిది, ఆ చీరకు ఎన్ని కష్టాలు పడతారు, ఎన్ని ఉంటాయి, నేసిన తర్వాత కూడా వచ్చే కష్టాన్ని కూడా ఎట్లా అధిగమించాలని చెప్పి చాలా చక్కగా చూపించారన్న. చాలా సంతోషం. అందరూ కూడా ఎంత అద్భుతంగా చేశారో నిజంగా. హీరో కానీ హీరోయిన్గా అమ్మాయి కానీ చాలా బాగా న్యాచురల్గా చాలా అద్భుతంగా అనిపించిందన్న. అంటే ఆ రెండో పాట ఉన్నది కళ్ళకు నీళ్ళు వచ్చింది నాకు. అంటే ఆ కష్టాన్ని ఎదుర్కోవడానికి ఆ పాట ఎంతో కలిగించింది అన్నమాట, ఉత్సాహాన్ని కలిగించింది నిజంగా. అన్న పెద్దింటి అశోక్ అన్న నీకు నిజంగా వందనాలన్న. నమస్కారం, థ్యాంక్ యూ. ఈరోజు ఈ యొక్క చిత్రం నిర్మించినటువంటి నిర్మాతలు, వారి యొక్క దర్శకులు, మరి వాళ్ళ బృందానికంతా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ యొక్క సినిమా కుల వృత్తులపైన తీసినటువంటి చేనేత
పరిశ్రమ మీద తీసినటువంటిది ముఖ్యంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి గ్రామంలో నిర్మించడం చాలా గొప్ప విషయం, అరుదైన విషయం. మరి అట్లాగే ఈ యొక్క సినిమా భవిష్యత్తులో కూడా ముందు తరాల వారికి మరి రకరకాల వృత్తుల వారికి కూడా ప్రయోజనం కలిగించి ఈ యొక్క పనిని గుర్తించే విధంగా ముందుకెళ్తుందని ఆశిస్తున్నాం. మరి ఇంకా కూడా ఈ కళాకారులని ప్రోత్సహించే విధంగా మరి ఈ సినిమాని మన వాళ్ళందరం కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదిక నిర్వహించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ మూవీని చూడడానికి వచ్చినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మూవీ తొందరగా స్టార్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఉంది ఇది ముందు ముందు వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని, మరి ఈ వృత్తి అంటే ఏంటిది, ఎలా చేస్తారు అనేది ఈ సినిమా ద్వారా చాలామంది తెలుసుకునే అవకాశం ఏర్పడినందుకు నిర్మాతకు, మరి యాక్టర్లకు, తర్వాత ఉన్న ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఈ సినిమా అభివృద్ధి చెంది అన్ని పేరు ప్రతిష్టలు రావాలని కోరుకుంటున్నాను. అద్భుతమైన సినిమా. విజయ్, ఎక్కడున్నావు నువ్వు? నిన్ను ఒకసారి హగ్ చేసుకుంటున్నాను. కళ్ళకు నీళ్ళు తెప్పించినావు విజయ్. ఆ సన్నివేశాలు కానీ, నువ్వు పెట్టినటువంటి ఆ కథా బలం, తర్వాత ప్రతి ఒక్కరు యూనిట్, నీ సెలెక్షన్ బాగుంది. చిన్న పాత్రను కూడా అద్భుతంగా అందులో ఒదిగిపోయే పాత్రల్ని తీసుకొని వాళ్ళు నటించలేదు, అసలు జీవించారు. మొదటి ప్రయత్నంలోనే అద్భుతం చేసినావు. ఎందుకంటే నేత కార్మికులది బాగా తెలుసు. మా లక్ష్మణన్న చెప్పిండు నాకు కదా, నెయ్యి బువ్వ బిడ్డ కొత్త కోడలు వచ్చిందట. కొత్త కోడలు వస్తే నెయ్యి బువ్వ అనగానే నెయ్యితోని బువ్వ పెడతారని అనుకున్నారట. కాదు, నెయ్యి బువ్వ అంటే బట్ట నెయ్యి బువ్వ దీను అంటే నేస్తేనే బువ్వ అని. నెయ్యి బువ్వ అంటే నేస్తేనే బువ్వ అని. కొత్త కోడలనై నేను వచ్చినాడు, మా అత్త నన్ను చూసి నెయ్యి బువ్వ అని. నెయ్యి బువ్వ అంటేనే నేనెంతో మూర్తి, నెయ్యితో బువ్వ నువ్వు తింటాము అనుకుంటే, కానీ నేత్తేనే బువ్వ అని తెలిసింది నాకు అని. అట్లా చేనేత కార్మికుల్ని నిజంగా అద్భుతంగా ఆ కళను చూపించినటువంటి విజయ్, రమేష్ అన్న, ఈ సినీ పరిశ్రమ మీకు ఖచ్చితంగా విజయాన్ని చేకూరుస్తుంది, మిమ్మల్ని ముందుకు నడుపుతుంది, వెన్నుతట్టి నడుపుతుంది. ధన్యవాదాలన్న, థ్యాంక్ యూ. ముఖ్యంగా హీరోయిన్ సాంకేతిక బృందాన్ని, అన్న వేణు, మా అన్న అద్భుతంగా నటించినారు. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్న. రాబోయే కాలం మీదే. థ్యాంక్ యూ. నా పేరు శ్రవణ్. నేను ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ చేశాను. మొదటగా వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయడానికి ఇంత దూరం వచ్చారు. అండ్ మీడియా వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఎస్పెషల్లీ ఈ మూవీ అనేది నేను ఇంతకుముందు చాలా మూవీస్ వర్క్ చేశాను, బట్ సాటిస్ఫాక్షన్ అని ఒకటి ఉంటుంది కదా, ఆ సాటిస్ఫాక్షన్ అనేది నాకు ఈ మూవీ అనేది ఒక పీక్స్లో ఇచ్చింది నాకు. అండ్ దానికి లైక్ నన్ను సెలెక్ట్ చేసినందుకు రమేష్ అన్నకి అండ్ మా డైరెక్టర్ విజయ్కి అండ్ నా టెక్నికల్ టీం అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. టీమ్ వర్క్స్ మేక్స్ డ్రీమ్ వర్క్ అంటారు. సో మా టీం అందరే మా స్ట్రెంత్ అని చెప్పి నేను గట్టిగా చెప్తాను. మా టీంలో ఉన్నటువంటి సాగర్, తర్వాత అజాజ్ ప్రొడక్షన్ మేనేజర్ అండ్ కో డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్ భారత్ అండ్ ప్రశాంత్ మా మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళందరూ కలిసి ఒక కొత్త లైక్ ఒక మంచి ఫీలింగ్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 10 months తర్వాత నేను మైక్ పట్టుకున్నా. నేను అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఆర్ట్ క్రాఫ్ట్ ఉన్నప్పటికీ అవి తప్పనిసరిగా చేరవలసిన వాళ్ళకి చేరుతాయని, వాటి కార్మికులకు కానీ కళాకారులకు కానీ తగిన ప్రతిఫలం వస్తుందని నమ్మకం లేదు. అందుకోసం దీంట్లో కథానాయకుడు తనంతా తనే మార్కెట్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. చివరికి ఆ డైరెక్ట్ మార్కెటింగ్ అనేది, తర్వాత కొత్త రకంగా సాంకేతికమైన పద్ధతుల ద్వారా మార్కెటింగ్ అనేది రెండు ఫలించి చివరికి ఒక పరిష్కారం లాంటిది దొరికింది. ఈ సినిమా కూడా సమస్య అదే వస్తుంది. సినిమా బాగుంది, దీన్ని ఎట్లా మార్కెట్ చేస్తారనేది ముఖ్యం. దీన్ని
దీన్ని మార్కెట్ చేయడానికి కూడా కొత్త పద్ధతులు అన్వేషించాలని నేను అనుకుంటున్నాను. అన్వేషిస్తేనే ఇటువంటి సినిమాలు బతుకుతాయి. కాబట్టి మంచి కళ ఉంది, మంచి ప్రోడక్ట్ ఉంది ఇక్కడ మన దగ్గర. దీన్ని మనం బయట హాల్స్లో ఎట్లా రిసీవ్ చేసుకోవడం అంటే ఇది బాగుంటుంది కూడా సంబంధం లేదు. దీంట్లో మొదటి నుంచి చేసిన చీరలన్నీ కూడా బాగానే ఉన్నాయి, కానీ జనానికి నచ్చట్లేదని చెప్తున్నారు. నచ్చట్లేదని చెప్పేవాళ్ళు వేరే ఉంటారు. సినిమాలకు కూడా నచ్చే ప్రజల దగ్గరికి మనం ఎట్లా వెళ్ళాలన్నది ముఖ్యం. బహుశా ఈ సినిమా నచ్చే ప్రజల దగ్గరికి వెళ్తుందని, సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. కావాలంటే ఫస్ట్ నేను మా రమేషన్కే థ్యాంక్స్ చెప్పుకుంటా. ఎందుకంటే ధైర్యం చేసి ఒక సినిమాని బయటికి తీసుకురావడం అనేది ఇట్స్ వెరీ చాలా కష్టమైన పని. కానీ నమ్మకంతో, విజయ్ మీద నమ్మకంతో, కథ మీద నమ్మకంతో ఇంత దూరం ఈ సినిమాని తీసుకురావడానికి మొదటి స్టెప్ మా రమేష్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ అన్న. అండ్ ఐ కంగ్రాచులేట్ విజయ్ ఆల్సో ఫర్ గుడ్ కాన్సెప్ట్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ డిఓపి ఎడిటింగ్ మా తమ్ముడు శ్రవణ్, గుడ్ జాబ్. అండ్ నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నందుకు టీం అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. తీసుకొని సార్ దగ్గరికి పోయినప్పుడు ఏంటంటే మాకు ఎంత ధైర్యం ఇచ్చిందంటే, మేము కూర్చున్న సార్ ఇంట్లో ట్రైలర్ చూసిన తర్వాత, ట్రైలర్ చూస్తుంటేనే సార్ కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు వచ్చిన తర్వాత రమేష్ చాలా మంచిగా సినిమా తీసిర్రు, ఈ సినిమాకు నేనున్నా అని ఇప్పుడున్న వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క పెద్దలకు కూడా పేరున ఫోన్ చేసి మా గురించి అసలు వాస్తవానికి ఇంత దూరం కూడా ఈ ట్రైలర్ కూడా ఇంతమంది పెద్దలు వచ్చిర్రు అంటే టోటల్గా మన చక్రపాణి సార్కే ఈ క్రెడిట్ అవుతుంది. వారికి మా యూనిట్ అందరి తరఫున కూడా పేరు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ షో నిర్వహించడం జరిగింది. మన ఎన్ శంకర్ గారు అండ్ అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన మేధావులు అందరూ ఈరోజు వీక్షించారు. ఈ సినిమాని త్వరలోనే ప్రజల్లో ముందుకు తీసుకెళ్తున్నాము. అంతేకాకుండా తెలుగు చిత్రసీమ నుంచి పెద్దలు, నిర్మాతలు, దర్శకులు, హీరోలు అందరూ కూడా ఈ చిత్రాన్ని ఒక ప్రత్యేకమైన దృష్టితో చూసి ఆదరిస్తారని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. తమసోమ జ్యోతిర్గమయ చిత్ర ప్రీమియర్ షోకి వచ్చినటువంటి పెద్దలు, మన ప్రముఖ దర్శకుడు ఎన్ శంకర్ గారికి, తర్వాత పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా గంటా చక్రపాణి గారికి, తర్వాత కట్ట శేఖర్ రెడ్డి సార్ గారికి, రాములు సార్ గారికి, ఏల లక్ష్మణ్ గారికి, పద్మశ్రీ గజం గోవర్ధన్ గారికి, పద్మశ్రీ చింతకింది మల్లేశం గారికి, అదేవిధంగా వేదిక పైనటువంటి మా చిత్ర యూనిట్కు, తర్వాత మీరు అందరూ కూడా వచ్చి మమ్మల్ని అభినందించినందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తుంది. ఈరోజు తమసోమ జ్యోతిర్గమయ ప్రత్యేక షో ఈరోజు మన ప్రసాద్ ల్యాబ్లో వేయడం జరిగింది. దీనికి పెద్దలు ఎన్ శంకర్ గారు, డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంటు, అదేవిధంగా గంటా చక్రపాణి గారు, మాజీ మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు, అదేవిధంగా కట్ట శేఖర్ రెడ్డి గారు, కె శ్రీనివాస్ గారు, పెద్దలు రాములు గారు, తర్వాత పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు, చింతకింది మల్లేశం గారు, ఇంకా చాలామంది పెద్దలు ఈరోజు జరిగిన ప్రత్యేక షోను వీక్షించడం జరిగింది. అందరూ కూడా మమ్మల్ని అభినందించడం అనేది మాకు గొప్పగా అనిపిస్తుంది. మా యొక్క చిత్ర యూనిట్ని ప్రశంసించడము, అదేవిధంగా మా యొక్క డైరెక్టర్ గారిని, తర్వాత మా చిత్రాన్ని ఓవరాల్గా ఏంటంటే ఒక తెలంగాణలో ఒక గొప్ప చిత్రంగా మిగులుతుందని వాళ్ళు వర్ణించడం అనేది మాకెంతో సంతోషకరమైన విషయం. మేము ఈ చిత్రాన్ని కూడా ప్రధానంగా ఏంటంటే ఈ చిత్రము వల్ల ఒక వ్యూవర్ అనే కాదు, ఒక చేతి వృత్తిలో పై ఆధారపడ్డటువంటి ఎవరైనా సరే వాళ్ళు ధైర్యం అంటే బతుకు మీద ధైర్యం తెచ్చి వాళ్ళు బతకడమే కాక ఒక 10 మందిని బతికించే విధంగా ఉండాలనే ఉద్దేశం మేరకే మనం ఈ సినిమాని తీయడం జరిగింది. ఆ కోణంలో మాకు భవిష్యత్తులో ఈ జనాలు కూడా ఆదరించి ఈ సినిమాని అదే కోణంలో మాకు విజయాన్ని సాధిస్తారని మేము జనం నుంచి కూడా అంటే ప్రజల నుంచి కూడా కోరుతున్నాం. అదేవిధంగా అతి త్వరలోనే ఈ సినిమాను కూడా మేము విడుదల చేయడానికి ముమ్మరమైన ప్రయత్నాలు చేసి త్వరలోనే విడుదలవుతుంది ఈ సినిమాని. ప్రజలందరూ కూడా మా యొక్క ఈ యొక్క కృషిని వాళ్ళు ఆస్వాదించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను. పెద్దలు అందరికీ పేరున ధన్యవాదాలు సార్. నేను 2014లో తెలంగాణ మహావృక్షం అని డాక్యుమెంటరీ చేశాను. ఆ రోజున కె శ్రీనివాస్ సార్ గారు రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత చిన్నగా షార్ట్ ఫిలిమ్స్ అవి కూడా సామాజిక నేపథ్యంలో చేయడం జరిగింది. ఎక్కడి ఎన్కౌంటర్, ఎక్కడ శ్రీరాములయ్య,
డైరెక్టర్ నా సినిమాకి రావడము నేను చాలా అదృష్టవంతునిగా ఫీల్ అవుతున్నా. ఫస్ట్ ఫిలింకి రావడం, ఎన్ శంకర్ సార్ గారు కానీ, మలేశం సార్ గారు కానీ, నీది నాది ఒకే కథ, మామూలు కథ కాదన్న. చాలా నేను ఫ్యాన్ అయిపోయాను నా కథ విన్న తర్వాత, చూసిన తర్వాత. ఐఎమ్ సో హ్యాపీ అన్న. మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రీమియర్ షో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. ఇది నా ఫస్ట్ అటెంప్ట్. ప్లీజ్ అందరు ప్లీజ్. సినిమా తమసోమా జ్యోతిర్గమయ, చీకటి నుండి వెలుగులోకి రావాలి. 2001లో ఉన్నటువంటి ఆత్మహత్యలు, ఆకలి చావులు, పోచంపల్లి, సిరిసిల్ల, మహబూబ్ నగర్ ఉన్నటువంటి ఆకలి చావులన్నిటి కూడా ఒక చర్మగీతం వాడేలా ఒక యువ కళాకారుడు ఏ విధంగా తన కృషిని ముందుకు తీసుకొచ్చాడు, ఏ విధంగా అతను సక్సెస్ అయ్యాడు. ఈ రోజున ఇక్కత్ కానీ, చేనేత కానీ ఇంత వైభవంగా ముందుకు సాగుతుందంటే దానికి ఎక్కడో ఒక దగ్గర పునాది పడి ఉంది. ఆ పునాది ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనేది తమసోమా జ్యోతిర్గమయ. థ్యాంక్ యూ.